రాను 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 లింగాల పురుడికి వచ్చానా అప్పుడు వరకు చూసిన పరమాత్మ ఏం చేసిన పోరుడు బండారు తీసి అటువంటి లింగాల కురుడు మీద కొట్టాడు అటువంటి జనాలు ఊరి మీద ఉంటారు పోవాలి వాళ్ళు లింగాల కురువరికి ఆ లింగాలకు ఉడికిచ్చాడు ఒక్క సంఘం అటువంటి సంఘమైన లేడే తిరిగి తిరిగి ఎసగంత లేదు మనయ్యా ఎటువీళ్ళు సంఘాలంటే అవో తీర్థయాత్రలకు తిరిగినటువంటి తిరిగిరాని వీళ్ళు పుష్కర స్నానాల వీళ్ళు అన్నారు ఆ జంగాలు ఆ జంగాలు లేదు మేము ఎవరు రావాలి మాదే పోతుంది ఉయ్యామంతరాజు చెప్తామని అటువంటి కలిగినేవి అనుకుని మరి ఇద్దరు ధనవంతులైనా అలా వాళ్ళు వస్తా ఉన్నరమ్మ రామ రామ ఆ భగవంతుడు ఏం చేసిండు ఇప్పుడు రాజమండ్రి చెప్పుతుండ పురుగులు జబ్బుడు ఈ దోమలు ఉంటుందంటే శివునేతుడు కారణంగా ఆ పరివేతుడు చూసినవా కుస్తీ ఆశీర్వాదము తోడి 3 బజార్ల కాలం కూర్చొని ఉన్నాడు పరమాత్ముడు పుడికాలు పుట్టాలి రకాలన్నీ ఇప్పుడు రాజపుడు ముక్కల కంటే 3 బజార్ల కాలం కూర్చొని ఉన్నదే అదిగా కాదేవా సంగమయ్య కాదేవా సంగమయ్య తమ్ముడా బుక్కుతారా ఏంటి అవి ఏంటి పిట్టలు చల్లకుండా ఎవరన్నా ఓ ఇవిలో లేకుండా కర్రీ చెప్తాను నేను మరి ఎవరు ఇక్కడ కూర్చున్నావు మీరు జంగాలేనా అదే నా నోరు తక్కువ ఉండేదా నా నోరు తక్కువ ఉండేదా ఓ నీ నోరు అంతరే నా నోరు తక్కువ లేదు నువ్వు అన్నదే నేనన్నా సరే అప్పుడు అనుకున్నదా ధనవంతుడు లింగాల కురుడు ముందు ఒక్క సంఘమైన లేడు మరి ముసలోడు చూస్తే సంఘాలేనట మా ఉమ్మత్ కాదు దంట మనిషి సంఘాలు ఎందుకు భోజనం చేయడు మరి ఈయన తీసుకపోతాం అత్తనంటాడు అంత వాదన వస్తాడు పోయా ఇవా మా రాజ్యమీలే రాజు మంత మహారాజు చాలా భక్తిపరుడు దంట మనిషి జంగాలు లేని భోజనం చెయ్యాడు అయ్యా ఆయనతో సరిదంట కూర్చున్న భోజనం చేయాలి వస్తా ఇగో మీ రాజు భక్తిపరుడైతే మరి పుణ్యవంతుడైతే నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని పోతే అత్త లేకపోతే నా దింగాడు బాగానే ఉంది సరే పర్వాలేదు ఆయన ధనవంతులు రానుడా మంతరాజు దగ్గరికి వచ్చాడు అయ్యా లింగాల జంగాలు ఒక్క మనిషి కూడా కానడా తీర్థయాత్రలు పుష్కర స్నానాలకు వెళ్ళాడు మేము రాగా 3 బజార్ల కాదు ఒక జంగము తాత కూర్చున్నాడు ఆయన రమ్మంటే రానన్నాడయ్యా మీ రాజు భక్తిపరుడైతే ముక్తిపరుడైతే శివశివన్న చిత్తం మరవని వాడైతే నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుబోని తీసుకుపోతే వస్తానన్నాడయ్యా అన్నప్పుడు మంత మారాలి బిడ్డ చాలా పర్వాలేదు బిడ్డ రామ రఘురామ కూర్చున్న పరమాత్మని ఏ వెరుగా ఒక్క జంగవుదా అనుకున్నదే నాన్న ఓ పెద్దలారా
ఉమంత మహారాజు వంగి వందనం వేసి జాగిపోయి దండములు పెట్టి అయ్యా నా పేరే ఉమంత మహారాజు నేను దండవల్లి వేసి భోజనం అయ్యా చందాలు లేరు నాయన నాతోటి వద్ద తీసుకుపోతే సరే రాదండి జంగమయ్యను తీసుకొని రామరకు రామ రాజు మంతరాజు రామరకు రామ సుభద్రదేవి అరే దండం తీసుకున్నట్టుగా ఉన్నప్పుడు గానాలు సుభద్రదేవి చూసినవా అగో తాంబూలను పట్టుకొని అయ్యవతకాయ నీళ్ళు పట్టుకొని అవ్వచ్చు దండమయ్య పాదాలు కనుకుంటున్నాని దండమయ్య పాదం కడుక్కొని లోగులు నింపుకుంటా తల్లి గారికి మరి కలమనాడినప్పుడే దంగమయ్య అనుకున్నాడు కోరడు బండారి కొట్టిండు మరి రణక పుట్టడానికి మాత్రం రావాలని కోరడు బండారి ఎప్పుడు కొట్టిండు మందలకు దేవుడు దాసై తిరుగునాడ మరి అక్కడ పల్లి మాత్రం మరి ఆ తల్లికి చూడనగా ప్రాణం గడిగింది కుడిపుల్లతోటి శుద్ధి పెట్టింది మరి ఆ తల్లి పుల్లతోటి శుద్ధి పెట్టింది మిగిలిన ముద్దుగాలు మిన్నదనుకోని ఆడ మురుగలేదు కళ్ళ కద్దుకున్నది నీళ్లు కొంటూ పోయి మరి రామ 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 నీళ్ళు మరి వృధగా వద్దని తులసి చెట్టుకు పోతుందమ్మా ఏంది సుభద్రాదేవి నేను ఈ ముసలోడి పాడవాడ కుడికాలు కుట్టాలి ఎడవకాలు మండి ఇపులరాజు ముక్కల గంట అలా గుంపెడు ఈగలు కంపెడు దోమలున్నాయి అంతే కదా మడుగులు కడతాను ఈ ముసలోని కాళ్ళు ఎత్తగా అడుగుతున్నాను అనకపోతే కదనే అయ్యో 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 కాదు కానీ ఇంకా ముందు లేదా అయ్యా మీరు ఏ ఊరు నానా మాది ఆ కొండ ఈ కొండ దేవదారి కొండ నీ పేరేం పేరు నా పేరు జంగం శివయ్య అయ్యా జంగం శివయ్య జంగాలు లేదు మాత్రమే ఎదుగు నా బిడ్డ శివజ్యోతి ఎదుగు నా భరత నేను కూడా విగ్రహం జంగాలు లేదు దొడ్డ పూజలు లేదు నేను అన్నం నేను అయ్యా పెద్దలారా మరి ఆ దొడ్డ కూర్చుని మనది మరి ఆ తల్లి బాల సుభద్రదేవి కాకరాకు లాంటి మేము రేపుల పడ కడిగింది చంద్ర శ్లోకమైన మరి అన్న వంటిని మరి ఆ తల్లి బాల సుభద్రదేవి
పట్టుకున్నది పట్టుకున్నది వెళ్తున్నది తన వల్ల పట్టుకున్నది ఈ అన్నం ఈ పప్పు ఈ చారు నాకాడ లేకపోయిందా నాకు దొరకక నేను ఇంత దూరం వచ్చింది కాదు కానీ ఒక మాట నన్నా నా యొక్క 3 కోరికలు ఉన్నాయి నువ్వు నా కోరికలు 3 కోరికలు నెరవేర్స్తానంటే నా చేతులు చేస్తే నేను అన్నందుకనమ్మా నరుడు అనుకున్నది కానీ శ్రేష్ఠాదిగా పరమేశ్వరే వచ్చిన మరి ఆ తల్లికి ఎవరగా నాయన జంగం శివయ్య రేపు మా పేరమ్మ ప్రేమైన పరిశుడు పిల్లల చుక్కలు చంద అండపిడ్డ బ్రహ్మాండమైన మాట పరనే చేసిన బాధ వెనుకయ్యా ఆలయముడొచ్చి కథలు తీసిన నాయన కూడా వెనకటువంటి శివశివన్న చిత్తం తప్పని ఉన్నాం కానీ నా 3 కోరికలు ఏదో కాదమ్మా మొదటి కోరిక ఎండి కావన్నా ఎండి నాకెందుకే బంగారం కొంటపోయి బాయిల వారి వరాలు ముచ్చాలు కొంటపోయి బదట్ల వారపోయి నీ రాజ్యం నాకెందుకే ఏలుదామంటే రాజ్యం దొరకదు కానీ ఎత్తుక తిందామంటే ఉన్నోళ్ళు అన్ని నాయే అని ఒక మాట ఏదో మాట కాదు ఒక్క బిడ్డని కన్నా తండ్రి ఒక్క బిడ్డని కన్నా తండ్రి ఆ బిడ్డ 7 ఏళ్ల బిడ్డ ఉండాలి ఆ బిడ్డ 7 ఏళ్ల బిడ్డ ఉన్నప్పుడు ఆ తండ్రిని తీసుకొచ్చి మరి అటువంటి నడుమికి మరి తలదీసి కూడా ఉన్నటువంటి నడుమికి పలగా తీరి నాకు అన్న శాఖలు పెడతాయి అమ్మ అన్న తింటానంటాడు మాయమ్మ బంగారం కొరుకుడిన వరాలు ముచ్చాలను తప్పు తనము నేను ఎదుకోలేదు నీ భర్తమంతరాజును నిలబెట్టి నడిమికి నరికి ఎడో పక్క దాచుకొని కుడి పక్క వండి పెట్టు అన్నా కుడి పక్క వండి పెట్టు అన్నా
కోరుకున్నా బంగారం కోరుకుంటే వరకున్నా ఇక నా భర్త అంతా మారదు ఎట్లా ఓడవలేనయ్యా నాకు 10 మంది కొడుకులు మాట్లాడు 10 మంది బిడ్డలు మాట్లాడు ఒక బిడ్డ నా బిడ్డ శివజ్యోతి శివజ్యోతి అయ్యా నా భర్త భారమోసే బాబులేని నా బిడ్డ శివజ్యోతి అయ్యా శివయ్యా నువ్వు ఎన్ని కోరుకున్నా బంగారం కోరుకున్నా డబ్బు కోరుకున్నా నువ్వు కోరుకున్నది లేదనుకుంటా నీకు దానం ఇస్తా ఏమిటే సుభద్రాదేవి ఇప్పటికైనా ఒక్క మాట నేను ఇచ్చిన మాట నీకు చేతులతో వేసిన మాట తప్పింది నన్ను ఒక్క మాటను నా ఇచ్చ నేను ఓ తాచినతో పట్టుకొని అచ్చినతో పట్టుకొని వెళ్ళిపోతా నువ్వు తప్పిన ఒక మాటను నాయనా 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 సంగం శివయ్య ముందుకు మొదలు ఎగనయ్యా నేను అన్న మాట పలికి పోక ముందేసిన పాదం నేను తీసేదాన్ని కాదు జంగం శివయ్య ఏమన్నాడు ఇచ్చిన మాట తప్పిందని వచ్చిన దారి పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు అన్నం మీద కూర్చున్న రాజు మంత మహారాజు కన్నులారా చూసిండు ఇంకా బామరావే సుభద్రాదేవి వద్దు బామ బ్రతికినంత కాలం శివశివన్న చిత్తం మరవద్దు అగవరహర నాట్యం మరవద్దు బామ సత్యం తప్పదు బామ బతికినంత కాలం నాకు సావంత సంతోషం బతుకంటే బహుబాధలు బామ భక్తి నమ్ముకున్నా భక్తి నమ్ముకున్నా గంగమయ్య ప్రాణాన్ని నమ్ముకున్నా పార్వతమ్మ ప్రాణాన్ని నేను నమ్ముకున్నానయ్యా రామ రామ గోవింద రామ 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 చేతబట్టి గిరా 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 జిమ్మేది తప్పుడు శివజ్యోతి శివజ్యోతి పాత్ర పాత్ర తల్లి కడిగి ఉంది ఎప్పుడు బిడ్డకు రారాని గోపవంతి నువ్వు అమ్మ ఇంట్లో అనుభవాలు పంచాయతీ పెట్టుకుంటే ఆదాన్ని తప్పున్నా మగోని చెయ్యి ఆడుదాను ఈ లేస్తుంది కానీ ఆడుదాని చెయ్యి మగోని వీడికి లేవని నా తండ్రికి చేయలేదు కాను నా తండ్రికి ఎంత కాని తప్పు ఏమి చేసింది అవ్వాలి నీవు చేసిన తప్పు సత్యాన్ని నమ్ముకోవడమేనమ్మా నీ తండ్రిని సాగవండి పెట్టుకుని కోరుకున్నాడు ఏంటంటే తెలిసిందు ఆ పెద్దలు నీ తండ్రి మాసము కోరిండు విచారందనే అవ్వా
నా మనరాజు పోతాడు సంగమైన నేను బతుకులు ఆడుకుంటున్నా అని ఒక్క మాట అన్నట్టు పాము ప్రాణం తీయదు నా ప్రాణం తీసి నా మన మాంసం సంగమైన అన్నయ్య పెట్టమని ఒక్క మాట అన్నమేమి నాకు ప్రేమ లేదనుకున్నావా నాకు ప్రేమ లేదనుకున్నావా భక్తి నమ్ముకున్నాం ముక్తి నమ్ముకున్నాం పర్వతమ్మ ప్రాణాన్ని నమ్ముకున్నాం మీ తండ్రి నడిమిది నరికి ఎడో పక్క దాచుకొని కుడి పక్క వంట చేసి పెడతా నేను నడవంతురాను వచ్చి నడవంతురాను అవ్వ నీ జంట ఎడవాయని గంగమయ్య దేవుడికి మా అమ్మయ్య జంట ఎడవకు అయ్యా అయ్యా కాలు కలుగుతుంది కలుగుతాడు ఒక్క మాట చెప్పు మేము సత్యం తప్పినవాడి నా వచ్చిన జాగాలని వెళ్ళిపోతాం మీ తండ్రి పానం తీయవాలి కానీ మళ్ళీ నా పానం తీయమంటారు ఎందుకు బాబు సంగమయ్య మా తండ్రి ప్రాణమైన ఇస్తాం కానీ పోయినోళ్లకు నా లెక్కన అవుతుంది పోయినోళ్లకు చూసారు ఏమైతే అందరికి ఇంతమంది ఉన్నారు వాళ్ళతో వదిలేరు అయితే సంగమయ్యా మా తండ్రినైనా కోసి పెడతా నిన్న చికెళ్ళ కొట్టుకుని వీళ్ళన్న వాళ్ళ భగవంతుడు నోరెళ్ళ వచ్చిండు తల్లి ఎట్లా తండ్రి ఇట్లా బిడ్డలు చూడవచ్చు గట్లా వీళ్ళ సత్యమెన్నడు తప్పించేది పార్వతమ్మ నిన్నడు నేను పని మనిషిని చేసేదనుకుంటాను నేను అడిగింది 3 గడియలు అది పెట్టింది 36 గడియలు నేను కోరరాంది కోరి స్వామి నేను వాళ్ళు సత్యము తప్పుతారు అనుకుంటాండి అయ్యా లేదంటే పోతానన్నప్పుడే కూర్చుండమన్నా అయ్యా కూర్చోమని తల్లి బిడ్డలు చూసినవా కన్న తండ్రిని బిడ్డే పాపం అంటే లేదు చదువుకున్న మొగడాని భార్య పాపం అంటే లేదు సంగమయ్యా కడుపు నింపడమే నా కర్తవ్యం అనుకోని కత్తి చేత టింపు భరతను చరితగా తల్లి బిడ్డలు కాదురాయ్యా దోసకాయని వలగదీరిన విధము జామ పండును కోసిన విధమైన కన్న తండ్రిని బిడ్డ అయ్యా నీ ఒక్క మాట ఓని ఉర్రకుండ తండ్రి పేరు తీయంగా భగవంతుని కళ్ళు పచ్చబడిపాయనమ్మ పిల్ల మాట సత్యము పాడు అడగనరా బిడ్డకు పాపం అనిపించలేదు భర్త భార్యకు పాపం అనిపించలేదు విల కట్టుకొని ప్రాణం పోయే సమయములా మరి ఊమంట మారాదు ఏమని పలుకుతున్నాడయ్యా ఓ మామ సుభద్రదేవి ఓ బిడ్డ శివజ్యోతి బాలా ఇప్పుడు నేను చచ్చిపోయినట్టు కాదు నేను సత్యం తప్పినాడు నేను చచ్చిపోయినట్టు
బతికినన్ని రోజులు మీరు సత్యముగా పాడుంటే సత్యం ముందు కూడా అరే ఇప్పటికైనా మరి భర్తే పాలనిస్తానికి ఎందుకేగా ముసలానికి నన్ను కోసి అండి పెడతానని అంటలేడే అరే లేదా అందుకే అన్నది నా భార్య పార్వతీదేవి తప్పియలేవు వాళ్ళు తప్పటోళ్ళు కాదన్నది కానీ ఎన్ని రోజులకున్న వాళ్ళ సత్యం తప్పించే పోతా రోజున కుడి పక్క కైమ నరికింది ఎడవ పక్క దాచి పెట్టింది ఒక టంపు పెట్టెలోన అయ్యా కైమ నరికి శాకాహారం చేసి పెడతా ఉన్నారు అప్పుడు చూడు పరమాత్ముడు ఏమనుకున్నాడు నేను ఈ అన్నం తినటువంటి ఎందుకు అంటే వీళ్ళ భార్య భర్తలా అటువంటి ఆ బిడ్డను కూడా సత్యం తప్పేదానికి వచ్చిన ఒనక గడియ రానక గడియ ముక్కాన 3 గడియల్లో నేను సత్యం తప్పించేస్తానని వచ్చిన కానీ కళ్యా అంటే విద్య అంటే కన్నతని కూడా వాళ్ళకి సత్యవంతులైపోయాయి అని తరగతిన మంత్రం తల్ల కింద చదివి అన్నము తిన్నట్టు చేసిండు ఆవు మేము అండి అమ్మా అన్నం తిన్నట్టు కానీ ఒక మాట ఎందుకు అంటే నేను ఇక పోతాను అన్నం తిన్న కాబట్టి ఇక పోతాను అమ్మా చల్లంగా ఉన్న తల్లి నేను పోతాను అంటాడు అయ్యా నన్ను కోరిని 3 కోరికలు నేను తీర్చింది ఒక్క కోరికే ఇంకా 2 కోరికలు నేను బాకిన నీ బాకిల పడిస్తావన్నా అయ్యా అమ్మా ఇంకా 2 కోరికలు కోరుకు 2 కోరికలు అన్నావు సరే పర్వాలేదు కానీ ఇప్పటి వరకు నేను 60 ఏళ్ళ మిత్తి తీరిపోయాను 60 ఏళ్ళ మిత్తి తీరిపోయాను కాబట్టి నాకు పెళ్లి లేదు కరెంట్ అన్నం మీద ఆశ విరిగింది నాకు అన్నం మీద ఆశ విరిగింది ఆలి మీద మోజు కలిగింది నాకు భార్య కావాలి ఇప్పుడు నాకు ఎవరిస్తారు 60 ఏళ్లకు మితి మీరిపోయినా కాబట్టి నాకు వెనక తల్లిదండ్రులు నా కొడుకు పెళ్లి చేస్తానని నాకు పిల్లలు చూసి పెళ్లి చేస్తారు తల్లి లేదు తండ్రి లేడు నేను ఒక్కడిని ఉన్నా మరి నాకు పెళ్లి కావాలి అది మీద మోజు పడ్డది మరి నీ బిడ్డను ఇచ్చి నాకు పెళ్లి చేయాలి 2వ కోరిక నువ్వు అట్లయితేనేమో ఉంటా లేకపోతే నా అచ్చిన దారి పట్టుకొని పోతా లలాటమందు మాకు బ్రహ్మదేవుడు ఎట్లా రాచిండో కానీ ఇవాళ నా భర్తనే కూలిపోయినాయి నేను నా బతుకులో లెక్క అనుకుంటున్నయ్యా నిన్ను ఎట్లదో నీకు నీ కోరికలు తీస్తాను నిన్ను నా భర్త ప్రాణము కూడా సత్యము తప్పినాడు నేను చచ్చిపోయినట్టు సత్యముగా పాడినన్ని రోజులు నేను మీ వెంటనే ఉన్నట్టు అన్నాడు బిడ్డనిచ్చి పెళ్లి చేసదా రామ రఘురామ బిడ్డనిచ్చి పెళ్లి చేసదా ఇప్పుడు బిడ్డ నుంచి పెళ్లి చేస్తారని తల్లి అన్నది కానీ బిడ్డ అన్నదా 60 ముసలానికి నేను పూలు కుట్టా 60 ముసలుడే పోగా పూలు కుట్టాదు ఆ కుట్టాదని నేను ఎట్లా పెళ్లి చేసుకుంటానని ఆ పిల్ల అంటది అన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళని సత్యం తప్పించినట్టు కదా నేను ఎండికొండకు పోతా పార్వతమ్మను నా నెత్తిలున్న గంగదేవి ఆడిల్లా